తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమై 10 రోజులు గడుస్తున్నా విద్యార్థులకు ఇంకా పాఠ్యపుస్తకాలు అందలేదు. పుస్తకాల ముద్రణ, సరఫరాలో జాప్యం వల్ల పిల్లలు, టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు. పుస్తకాలు సకాలంలో పిల్లల చేతికి అందకపోవడంతో వారికి నిరాశే మిగులుతోంది. బడులు మొదలై నెలలు గడిచినా బడి పిల్లలకు పాఠ్యపుస్తకాలు గాని, నోటు పుస్తకాలు గాని అందించిన దాఖలాలు విద్యాశాఖ చరిత్రలో ఎప్పుడు చూడలేదు. 20 సంవత్సరాలుగా నేను గమనిస్తున్నాను. మొట్టమొదటగా బడి తెరవక ముందే, వేసవి సెలవుల్లోనే బడిలోకి పిల్లలు రావడానికి ముందే పాఠ్య పుస్తకాలని, నోటు పుస్తకాలను అందించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి 24 లక్షల మంది విద్యార్థుల కుటుంబాల పక్షాన వందే మాత్రం వేల విద్యాభినందనలు తెలియజేస్తుంది. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం. పాఠశాలలు ప్రారంభం కావడానికి మరో 20 రోజుల సమయం ఉంది. 20 రోజులకు ముందే, పిల్లలు రాకముందే, బడులు తెరవక ముందే పాఠ్యపుస్తకాలను బడులకు చేర్చినటువంటి ఘనత ఈ రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వానికి చెందినటువంటిది. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ ఘనత వర్తిస్తూ ఉంటుంది.